వలసలపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ తాజాగా H1B వీసాలు తగ్గించడం లేదా రద్దు చేసే దిశగా అడుగులేస్తున్నారు. ఇందులో భాగంగా తొలుత H1B వీసాలపై ఏటా $1,00,000 ఫీజు కట్టాలంటూ అమెరికన్ కంపెనీలకు ఆదేశాలు ఇచ్చారు. అయితే దీనిపై విమర్శలు రావడంతో కొత్తగా H1B వీసాలిచ్చే వారికి మాత్రమే ఇది వర్తిస్తుందంటూ క్లారిటీ ఇచ్చేశారు. తాజాగా సోషల్ మీడియా తనిఖీల రచ్చతో భారత్లో H1B వీసా ఇంటర్వ్యూలు ఆలస్యం చేయించారు. చివరికి వాటిని 2 నెలల పాటు వాయిదా వేసేశారు. దీంతో H1B వీసాల కోసం ఇంటర్వ్యూలు ఎదుర్కొనేందుకు అపాయింట్మెంట్స్ కోసం ఎదురు చూస్తున్న భారతీయులకు భారీ షాకే తగిలింది. అదే సమయంలో వారికి ప్రస్తుతం ఉన్న H1B వీసాలను సైతం తాత్కాలికంగా రద్దు చేస్తూ మరో నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో భారతీయుల పరిస్థితి నానాటికి ఆందోళనకరంగా మారుతోంది. ఇక ఈ పరిస్థితుల నేపథ్యంలో భారతీయులు తమ సొంత దేశంలో చిక్కుకుపోయారు. కొంతమంది అభ్యర్థులు ప్రస్తుత H1B వీసాలు కూడా తాత్కాలికంగా రద్దు చేసే నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభమైంది. ఫలితంగా వీసా ఇంటర్వ్యూల కోసం భారత్కు వచ్చి అపాయింట్మెంట్స్ రద్దవడంతో ఇక్కడే చిక్కుకుపోయిన భారతీయుల పరిస్థితి రోజురోజుకు ఆందోళనకరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారత్లో చిక్కుకున్న H1B వీసాదారులే అమెరికా నుంచి రాబోయే తమ సాటి భారతీయులను వచ్చే 2 నెలల పాటు వీసా ఇంటర్వ్యూల కోసం అపాయింట్మెంట్లు బుక్ చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.